ప్రజెంట్గా నేను హైదరాబాద్ డివిజన్ ఒక్కటే చూస్తా ఉన్నా, ఎందుకంటే కనీసం ఒక 6-7 వేల ఓట్లలో నాకు మంచి గ్రిప్ ఉంటుంది, వన్ సైడ్ పడే అవకాశాలు ఉంటాయి. ఏంటి అంత రామ్ నరేష్ నగర్ కానీ నేను ఎప్పటి నుంచో ఉన్నా. ఇప్పుడు నాకు సంబంధించిన వాళ్ళే చాలా మంది అక్కడ పదవులలో అంటే బస్తీ కమిటీలలో ఉన్నారు, నేను గెలిపించుకున్న వాళ్ళే ఉన్నారు, నేను ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా అక్కడ చేశాను. కాబట్టి అక్కడ నా మీద మంచి అభిప్రాయం ఉంది పబ్లిక్లో. నేను నిలబడితే వన్ సైడ్గా పార్టీలకు అతీతంగా పనిచేస్తాం అనేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి నాకు అవకాశం వస్తే మాత్రం డెఫినెట్గా విజయం సాధిస్తా అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అవకాశం వస్తే మాత్రం అంటే బీజేపీకి మీకు ఇస్తుంది అంటారా రవికుమార్ యాదవ్ గారు? డెఫినెట్గా 100% ఇప్పుడు డివైడ్ అయిన తర్వాత ఉండేది ఒక 3-4 ఉన్నాం కరెక్ట్ క్యాండిడేట్స్లో. ఒక బీసీ ఉన్నాడు, ఒక ఎస్సీ ఉన్నాడు, ఒక జనరల్ ఉన్నాం. జనరల్ అయితే మాత్రమే నాకు కావాలని అడుగుతా ఉన్నా, ఇస్తారనుకుంటా అని అనుకుంటా ఉన్నా. నాయకత్వం అయితే నా మీద మంచి అభిప్రాయంతోనే ఉంది. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఆయనకి ఇక్కడ మీకు ఎంత ఓట్లు వచ్చినాయి? బీజేపీకి 75,000 ఓట్లు వచ్చినాయి ఆయనకి. మీ డివిజన్లో? మా డివిజన్లో దాదాపుగా 5,500 ఓట్లు వచ్చాయి. ఎందుకని మీరు అంత బలంగా అయితే ఆయన టికెట్ అనౌన్స్ చేయడం చాలా లేట్గా చేశారు. ఇంకొకటి ఏంటంటే ఇద్దరు పోటీ పడ్డారు. ఆ ఇద్దరు పోటీ పడి ఒక వర్గం అంతా మాకు పని చేయలే. అప్పుడు ఆ లాస్ట్ మినిట్లో టికెట్ ఇవ్వడం వల్ల కొంత గందరగోళం జరిగింది, కొంత పబ్లిక్ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పలేకపోయాం, కాబట్టి అది జరిగింది. తర్వాత ఎంపీ ఎన్నికలకు వస్తారు మంచి ఓట్లు, మళ్ళీ మంచి మెజార్టీ, ప్రతి డివిజన్లో మంచి మెజార్టీ ఎంపీ గారికి వచ్చింది.